నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనకు హైదరాబాద్లో మహాగణపతికి అయితే పాదాలకైతే పూజ చేశారు. ఆల్రెడీ పాదాలకైతే పూజ చేశారు. ఫేస్కి కూడా ఆల్రెడీ ఫేస్కి కూడా కలర్ వేశారు. విగ్రహావిష్కరణ అయితే జరిగింది. ఇప్పుడు అంతే చూడండి, పంచకు వర్క్ అయితే చూడండి, అది వర్క్ కూడా బాగా అసలు ఎంత బాగా చేశారు. అది కలర్స్ వేసాక మనకు ఏర్పడుతుంది ఆ వర్క్ అనేది. ఇప్పుడు మనకు మట్టి కాబట్టి అది సేమ్ అలా కలిసిపోతుంది. వీటికి మహాగణపతి యొక్క కలరింగ్ అయిపోయాక తెలుస్తుంది ఎంత బాగా ఎంత నీట్గా వర్క్ చేశారు అనేది. డిజైన్స్ పంచకు కూడా చాలా డిజైన్ చేశారు చూడండి. ఆ డిజైన్స్ వీడియోలో మేబీ క్లారిటీ అవపడకపోవచ్చు. ఈ వీడియోలో ఇక్కడ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ కూడా చాలా బాగా చేశారు. పంచ అంచు మొత్తం డిజైన్ వచ్చింది మీకు. ఇది వచ్చేసి బాలారాము. శ్రీనివాస కళ్యాణం తీసుకొచ్చి కూడా ఆల్మోస్ట్ చూడండి. పంచ డిజైన్స్ మీకు క్లారిటీగా చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయిపోతుంది డిజైన్ అది. ట్రై చేస్తున్నాను మీకు డిజైన్స్ ఎంత నీట్గా చేశారు చూపించడానికి. చూడండి, బాలరాముడి యొక్క డిజైన్ చూపించాను. బాలరాముడి యొక్క చుట్టూ ఇక్కడనే కాదు, ఇక్కడ కూడా చూడండి అసలు ఎంత బాగా చేశారు. మనిషికి బాగుంది. మనిషికి చూడండి అంత నీట్గా కూర్చొని ప్రజల దగ్గర వర్షం పడుద్దేమో అని చెప్పేసి కవర్ చేశారు. ఇది తీస్తారేమో చూద్దాం. తీసాక మీకు ఆ ఫేస్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఫేస్కి అయితే కొంచెం కలర్ వేశారు మహాగణపతికి. వైట్ పెయింట్ అనేది ఒకటి వేశారు ఫేస్కి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ వర్క్ అయితే జరిగిపోతుంది. ఓన్లీ మనకి ఇక్కడ పెయింటింగ్ వర్క్ ఒకటి మిగిలిపోయింది. మట్టి వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. మట్టితో ఇక వర్క్ అయితే ఏమీ లేదు. ఓన్లీ పెయింటింగ్ వర్క్ ఒకటి మిగిలిపోయింది. ఆల్రెడీ పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ శ్రీనివాస కళ్యాణం దగ్గర ఆల్రెడీ చేస్తున్నారు. మహాగణపతి యొక్క ఫేస్ కూడా పెయింట్ చేస్తున్నారు. అందుకే కవర్ చేశారు అన్నట్టు. వర్షం పడితే ఆ పెయింట్ వెళ్ళిపోతుంది.
కవర్ చేశారు మీకు. ఇది శివపార్వతులు కళ్యాణం జరుగుతుందండి. ఇది కూడా శివపార్వతి కళ్యాణం అండి. ఇది కూడా మొత్తం అయిపోయింది. మొత్తం వర్క్ అయితే కంప్లీట్గా అయిపోయింది. జస్ట్ ఓన్లీ పెయింటింగ్ వర్క్ అయితే రిమైనింగ్ ఉంది. జస్ట్ వచ్చి పాదాలు అయితే ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. పాదాలు గాలి గాలి రాగాలి. కెమెరాస్ అన్ని ఫోకస్లో పెట్టుకోండి. గాలి రాగానే కొట్టుకుదామనే కదా ఆఖరిగా. నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ మనమైతే ఖైరతాబాద్ దగ్గర అయితే ఉన్నాము. మన నిశ్శబ్దం పాదాలకైతే పూజ చేశారు. పూజ చేసి కలర్ అయితే వేశారు, చూడొచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూడండి, పూజ చేశారు. ఇక్కడ పెయింటింగ్ ఆల్రెడీ మట్టి వర్క్ అయితే జరిగిపోయింది. మట్టి వర్క్ అంతా అయిపోయింది. ఓన్లీ పెయింటింగ్ మిగిలిపోయింది. దాని ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. ఫినిషింగ్ వర్క్ అయిన తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఆల్రెడీ ఫేస్ కవర్ చేశారు. ఫేస్ అయితే తర్వాత కవర్ చేశారు. అయిపోయింది. అది శివపార్వతి మొత్తం మట్టి వర్క్ అయితే అయిపోయింది. చూడొచ్చు, ఇది బాలరాముడు చూడండి. అసలు డిజైన్ చూడండి ఎంత బాగుంది. అసలు మట్టితో చేసిన డిజైన్స్ ఇది. ఈ డిజైన్ పట్టి వర్క్, మనం శారీస్ పట్టి వర్క్ అంటాం కదా. చూడండి, పట్టి వర్క్ అయితే ఇంత బాగా జరిగింది. అసలు ఇంత బాగా చేస్తే అసలు అది ఒక మిషన్తో చేసినట్టుగా ఉండేది. చాలా బాగా చేశారు. చూడొచ్చు మనకి అయోధ్యలో ఉన్న బాలరాముడు లాగానే ఉన్నాడు. బాలరాముడు అక్కడ ఎలా ఉంటాడు, ఇక్కడ అలా ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ కూడా అలా చూసుకోవచ్చు. చూడండి, పక్కన సైడ్ పట్టీలకు బాలరాముడు సైడ్స్ పట్టీలకి బాగా చేశారు. వర్క్ కూడా ఎంత బాగా చేశారు. ఇక్కడ కాంప్రమైజ్ కాదు. సపోర్ట్ ఏంటంటే సపోర్ట్ ఎలా చేస్తారు, చాలా బాగా చేశారు. ఇక్కడ లేదండి, అంత బాగా చేశారు. అలానే ఇక్కడికి వస్తే శ్రీనివాస కళ్యాణం. ఇక్కడ శ్రీనివాస కళ్యాణానికి సంబంధించింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇది కూడా అంటే మట్టి వర్క్ అంతా అయిపోయింది. ఓన్లీ కలరింగ్ మాత్రమే మిగిలిపోయింది. కలరింగ్ ఒకటి పెండింగ్ ఉంది. ఇటు సైడ్ చూసుకోవచ్చు. ఇటు సైడ్ వచ్చేసి కలర్ వేస్తున్నారు. ఓన్లీ సైడ్ మాత్రం పెయింటింగ్, బట్ అది మాత్రం విగ్రహాలు
ఇవాళ ఈవినింగ్ కల్లా ఇక్కడ ఈ నా శ్రీనివాస కళ్యాణం వెనకాల ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చూసుకోవచ్చు మనం ఎంత సింపుల్గా వేస్తున్నారు పెయింటింగ్స్ కూడా.